కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయని, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దహనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్, శాసనసభ స్పీకర్, ముఖ్యమంత్రి అంటే జగదీశ్వర్ రెడ్డికి గౌరవం లేదన్నారు. జగదీశ్వర్ రెడ్డి మాటలను తప్పు కాదు అన్నట్టు కేటీఆర్, భారత రాష్ట్ర సమితి నేతలు వెనకేసుకు రావడం సరికాదన్నారు. ఇంకా తామే అధికారంలో ఉన్నట్లు బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత వ్యక్తి కావడం వల్లే స్పీకర్కు బీఆర్ఎస్ శాసనసభ్యులు గౌరవం ఇవ్వడం లేదన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా బీఆర్ఎస్ మార్చిందని అన్నారు. దళిత వ్యతిరేక పార్టీగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందన్నారు. అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్న నిదర్శనం. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, ప్రధానంగా కేటీఆర్ కు 3 రోజుల క్రితం జగదీశ్వర్ రెడ్డి గారికి వారి బాడీ లాంగ్వేజ్ లో నిర్లక్ష్యము, వారు మాట్లాడే మాటల్లో అహంకారపూరితము. గవర్నర్ గారంటే గౌరవం లేదు, అసెంబ్లీ స్పీకర్ గారంటే లెక్కన లేదు, గౌరవ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారంటే ఈర్ష్యాభావు, ద్వేషం. ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజా బావులకు చొచ్చుకుపోతున్న క్రమంలో ఏ విధంగానైనా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పిన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓవైపు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమం, అసెంబ్లీ జరుగుతున్న తీరు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు ప్రవేశపెట్టే అవకాశాన్ని నాకు ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ పక్షాన దానికి తీర్మానాన్ని బలపరిచే అవకాశం వీరేశం గారికి ఇవ్వడం, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారికి మైకు గౌరవ స్పీకర్ గారు ఇస్తే ధన్యవాదాల పైన, సబ్జెక్ట్ పైన మాట్లాడాల్సి పోయి ఏకంగా స్పీకర్ చైర్తోనే గొడవపడే విధంగా వారు మాట్లాడిన మాటలు మీరు చూశారు. అప్పటికే గౌరవ స్పీకర్ గారు, మీరు సహనం కోల్పోతున్నారు, అసహనం ప్రదర్శిస్తున్నారు, కోల్పోకండి సహనాన్ని, మీకు అవకాశం వచ్చింది, మైక్ వచ్చింది మాట్లాడాలంటే ఏకంగా స్పీకర్ చైర్ ఉద్దేశించి ఓవైపు దళిత బిడ్డ అని చెప్పినటువంటి ఒక నిర్లక్ష్య భావంతో మరి మాట్లాడిన మాటలు యావత్ దేశం చూసింది, తెలంగాణ రాష్ట్రంతో పాటు. ఇంకా మా జగదీశ్వర్ రెడ్డి ఏం తప్పు లేదని చెప్పని కేటీఆర్ వెనుక వేసుకొస్తాడు, హరీష్ రావు వెనుక వేసుకొస్తాడు. ఈ విధంగా అంటే ఎవరంటే కూడా లెక్కలేనటువంటి వీరి నియమనంలో అర్థం కాని పరిస్థితులు. ఓవైపు సంపత్ కుమార్ గారు మా ఏఐ సెక్రటరీ, ఇప్పుడు గతంలో అసెంబ్లీలో ఒక మాట మాట్లాడితే అతను వెంటనే సస్పెండ్ చేశారు. అంటే దళితులంటే, దళిత బిడ్డలంటే లెక్క లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మాటలు తప్పుపడుతుంది. మరి బాడీ లాంగ్వేజ్ సరి చేసుకోమన్నా కానీ ఇంకా మేమే అధికారుల నుంచి చెప్పిన అహంకారంతో మాట్లాడిన మాటలు తెలంగాణ సమాజం యావత్తు చూసింది. ఈరోజు ఓ దళిత బిడ్డ గడ్డం ప్రసాద్ కుమార్ గారు చైర్లో కూర్చుంటే ఈ ఒక్కరోజే కాదు, గతంలో ఇప్పటివరకు జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా చైర్ పైకి వెళ్లి కాగితాలను చెప్పి విసిరేయడము, చైర్ పైన దాడికి ప్రయత్నించడము, రాజ్యాంగ సంస్థలు అయినటువంటి, రాజ్యాంగ పరిరక్షణగా ఉన్నటువంటి అసలు స్పీకర్ మీరెవరండి? మీ సొత్తు కాదండి. అసలు ఆ పరిధిలోకి రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఏదైనా ఆదేశం ఇవ్వడానికి కోసం చట్టంలో చెప్తా ఉంది. ఆ పరిధి మొత్తం స్పీకర్ గారి ఆధీనం ఉంటుంది. స్పీకర్ గారి నిర్ణయానికి స్పీకర్ గారు చెప్పేదే భేదం అనేది తెలిసినప్పటికీ 10 ఏళ్ళు మంత్రిగా ఉండి, గతంలో శాసనసభ్యుడిగా ఉండి పదే 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 కావాలని స్పీకర్ చేరిన అవమానపరిచారు. గవర్నర్ గారిని గౌరవ లేకుండా, గతంలో తమిళసాయి గారిని గవర్నర్ ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా మహిళా తల్లిదండ్రులు కూడా అగౌరవపరిచారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకుని వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుకుంటూ ఓర్వలేక
ఎవరంటే స్టేచర్ అనే పదం మాట్లాడతారు. నిన్న స్టేచర్ అనే పదం గురించి మీకు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజలు ఇచ్చిన పదవి ముఖ్యమంత్రి పదవి స్టేచర్ గౌరవ రేవంత్ రెడ్డి గారికి వస్తే అది కూడా తట్టుకోలేకపోవడం. మీకు ఇచ్చిన స్టేచర్ మీరు దుర్వినియోగం చేసుకున్నారు. రాష్ట్ర నప్పుల కుప్పగా మార్చారు. 7 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు కాబట్టి ప్రజలు మీ స్టేషన్ తీసేసి ముఖ్యమంత్రి పదవిని ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇస్తే అది కూడా తట్టుకోలేకుండా రాజ్యాంగ పరిరక్షణకు ఉన్నటువంటి సంస్థలు కూడా పర్యాసం చేసే విధంగా ఏదైతే చేస్తున్నారు అది తీవ్రమైనటువంటి పొరపాటుగా భావించాల్సింది పోయి ఇంకా వెనకేసుకుని రావడానికి తప్పడుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో దళిత వ్యతిరేక పార్టీగా ముద్రపడ్డటువంటి బారాసాకు సంబంధించి స్పీకర్ చైర్ను నిలదీస్తూ గంట ప్రసాద్ కుమార్ గారిని అవమానపరిచినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టిబొమ్మను మద్దతు తెలిపినటువంటి రాష్ట్ర వర్గీయ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దిష్టిబొమ్మను రద్దు చేయాల్సిన పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో కూడా దళితులకు జరిగిన అవమానాన్ని, దళిత బిడ్డకు జరిగిన అభిమానాన్ని ఇక ముందు ఈ విధంగా చేయకుండా దళిత బిడ్డలకు ఎక్కడ కూడా జరిగినా మేము ఉన్నామనేటువంటి భావన కల్పించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వారి దిష్టిబొమ్మలు ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. ఖబర్దారని చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి చులకనగా మాటలు కానీ హేళనగా మాటలు కానీ ప్రజాస్వామ్య పంతాలు దాటితే తప్పనిసరిగా వారిపైన చట్టపరంగా కూడా తగు చర్య తీసుకుంటామని నిన్నటి రోజు మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి క్షమాపణ చెప్పాల్సింది జగదీశ్వర్ రెడ్డి గారు ముక్కడు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందేనమాట. ఈరోజు మేము శాసనసభ సభ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో కోరిన వారు ఎక్స్పైల్ చేయమని మన సభ్యత్వాన్ని కేవలం ఈ బడ్జెట్ సమావేశాలకే ఈరోజు వారు సస్పెండ్ చేశారు. మేమైతే ఈ శాసనసభ కాలం మొత్తం కూడా వారు సస్పెండ్ చేసి చెప్పని డిమాండ్ చేసినాం. వారి ప్రవర్తనలో మార్పు రాబోతే లేదు ఆయనలాగా ఇంకెవరైనా ప్రవర్తిస్తే మాత్రం ఇలాంటి చట్టపరంగా గట్టిగా శిక్ష ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం.